తెలంగాణలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితులు విదేశాలకు పారిపోయారు. మధ్యవర్తులుగా ఉండి కిడ్నీ మార్పిడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు నిందితులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇప్పటికే ఇద్దరు డాక్టర్ల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు తమిళనాడుకు చెందిన మరో డాక్టర్ను కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని అల్కనంద హాస్పిటల్ అక్రమ కిడ్నీ మార్పిడిలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ ఏడాది జనవరి 21వ తేదీన అల్కనంద హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న పేషెంట్లను చూసి కంగు తిన్నారు. కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లతో పాటు మరో ఇద్దరు కిడ్నీ దాతలు ఐసీయూలో ఉండడంతో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సుమంత్ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సుమంత్తో పాటు ఆసుపత్రి రిసెప్షనిస్ట్ గోపి, మరో డాక్టర్ అవినాష్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో వీరు చెప్పిన వివరాల ఆధారంగా మొత్తం 15 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 5 డాక్టర్లు కాగా మిగిలిన వారంతా మధ్యవర్తులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లున్నారు. 9 మందిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారికి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. డాక్టర్ సుమంత్, డాక్టర్ అవినాష్లను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఎంతకాలంగా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నారు, ఎవరెవరు సర్జరీలు చేసేవారు, ఎంతమంది డాక్టర్లు వచ్చేవారు, ఇప్పటివరకు ఎంతమందికి సర్జరీలు చేశారు, ఒక్కో సర్జరీకి ఎంత తీసుకునేవారు, ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కో సర్జరీకి 60 లక్షల రూపాయలు తీసుకునేవారని నిందితులు ఒప్పుకున్నారు. ఒక్క అల్కనంద ఆసుపత్రిలోనే నెల రోజుల్లో 20కి పైగా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేల్చారు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు అసలు హైదరాబాద్లో కిడ్నీ మార్పిడి చేస్తారు అన్న విషయం ఎలా తెలుసు, మధ్యవర్తులుగా ఉన్న పవన్, లక్ష్మణ్, పూర్ణల పాత్ర ఏంటి, వాళ్లే కిడ్నీ దాతలను, గ్రహీతలను తీసుకొని వచ్చేవారా అన్న విషయాలపై వివరాలు సేకరించారు. అలాగే ఈ కేసులో పరారీలో ఉన్న కీలక నిందితులు పవన్, పూర్ణల ఆచూకీ గురించి ఆరా తీశారు. కిడ్నీ సర్జరీలు చేయడంలో కీలకమైన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్. ఇతనితో పాటు మరో డాక్టర్ షోయబ్ సర్జరీలు చేసేవారు. డాక్టర్ షోయబ్ పరారీలో ఉన్నాడు. తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం డాక్టర్ రాజశేఖర్ను 3 రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు సరూర్ నగర్ పోలీసులు. అల్కనంద ఆసుపత్రిలో కిడ్నీ సర్జరీ చేయాలని హైదరాబాద్లో ఎవరిని సంప్రదించేవారని డాక్టర్ రాజశేఖర్ నుంచి వివరాలు రాబడుతున్నారు. కిడ్నీ సర్జరీలు చేసే క్రమంలో ఎవరైనా చనిపోయారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితులు పవన్, పూర్ణ శ్రీలంకలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పవన్, పూర్ణను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కీలక నిందితులు పట్టుబడితే కిడ్నీ దందా కేసు దర్యాప్తులో మరింత పురోగతి కనిపిస్తోంది.